హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు కుమారి డైరీస్. ఈరోజు నేను మా ఫ్రెండ్స్ అందరం కలిసి బీచ్కి అయితే వెళ్తున్నాం గాయస్. ఏ బీచ్కి వెళ్తున్నామో ఈ పాటికి మీకు అర్థమైపోయి ఉంటుంది, ఎందుకంటే తమ్నేల్ చూసే ఉంటారు కదా. సో గాయస్, మేమైతే చెన్నైలోని ఈసీఆర్ బీచ్కి అయితే వెళ్తున్నాము. ఇదేంటి ఇప్పటి వరకు ఈ అమ్మాయి హైదరాబాద్ వ్లాగ్స్ చేసింది, ఇప్పుడు సడన్గా చెన్నై బీచ్ అంటుంది అనుకుంటున్నారా? అవును గాయస్, మా అందరికీ బీచ్ అంటే చాలా ఇష్టం. ఎస్పెషల్లీ నాకైతే ఇంకా ఇష్టం అనమాట. మన హైదరాబాద్లో ఎలానో బీచ్ లేదు కదా అని చెప్పేసి మేమందరం బీచ్ చూడడానికి అయితే చెన్నై వరకు వచ్చాం గాయస్. అంత లేదు, ఊరికే చెప్పాను. ఆఫీస్ వర్క్ మీద అయితే మేమందరం చెన్నై రావాల్సి వచ్చింది. ఎలాగో వచ్చాం కదా అని చెప్పేసి బీచ్ చూద్దాం అనుకున్నాము. అండ్ చెన్నై అంటేనే మెరీనా బీచ్ కదా, ఎందుకంటే వరల్డ్లోనే సెకండ్ లార్జెస్ట్ కదా బీచ్. కానీ మేము అందరినీ అడిగామన్నమాట ఏ బీచ్ అయితే బాగుంటుందని. చాలామంది అయితే మెరీనా బీచ్ వద్దు, అది బాగోదు, రష్ ఉంటుంది, అంటే జనాలు ఎక్కువ ఉంటారు, అండ్ అక్కడ ఫిష్ స్మెల్ కూడా ఎక్కువ వస్తుంది, ఈసీఆర్ ఆర్ అక్రాయ్ బీచ్ అయితే బాగుంటాయి అని చెప్పేసి మాకైతే సజెస్ట్ చేశారనమాట. మేము ఈసీఆర్ బీచ్కి వెళ్దాం అనుకున్నాము. మేము స్టే చేసిన ప్లేస్ వచ్చేసి నావలూరు అనమాట. నావలూరు టు ఈసీఆర్ మేము ఆటో మాట్లాడేసుకొని బీచ్కి అయితే వచ్చేసాము. నాకైతే బీచ్ని దూరం నుండి చూసినా కూడా ఎగ్జైట్మెంట్ అయితే అసలు ఆగట్లేదు, ఎందుకంటే చాలా డేస్ అయిపోయింది, నియర్లీ 1 year దాటిపోయింది నేను బీచ్కి వెళ్ళి. సో గైస్, నాకైతే చాలా అంటే చాలా ఇష్టం అనమాట బీచ్. సో లోపలికైతే వచ్చేసాము. ఇలా ఉంది. నాకు బీచ్లో సన్సెట్ చూడాలంటే చాలా అంటే చాలా ఇష్టం అనమాట. అక్కడ నేను సన్సెట్ కోసం వెతుకుతున్నాను, చుట్టూ అంతా చూసాను అనమాట. సన్సెట్ అయితే కనిపించలేదు. సన్సెట్ అనేది ఎప్పుడైనా వాటర్ మీద ఉండాలి గైస్, కానీ ఇక్కడ చూడండి ఇటు సైడ్ వచ్చేసింది. ఏముందిలే మన బ్యాడ్ లక్, ఏదో ఒకట్లా వేసేద్దాం అన్నట్టుగా ఏదో ఒకట్లా వ్యూని అయితే ఎంజాయ్ చేసేద్దామని మేమందరం అయితే ఆడుకోవడానికి వాటర్లోకి దిగాము గైస్. ఇంకా మా వీడియో కష్టాలు అయితే చూసేయండి, ఏం చేద్దామని సగం డిస్కషనే సరిపోయింది. సో మేము అంతసేపు కష్టపడి కాన్సెప్ట్ ఏంటా అని డిస్కస్ చేసింది ఇదనమాట. తర్వాత నేను నా సింగిల్ వీడియోస్ అయితే తీపించుకున్నాను. నేనైతే ఊహలు గుసగుసలాడే మూవీలో రాశి ఖన్నా బీచ్ వీడియో ఉంటుంది కదా, ఆ రేంజ్లో అయితే ఎక్స్పెక్ట్ చేశాను. కానీ మనం రాశి ఖన్నా కాదు కదా, అలా రాలేదనమాట. ఎంత కామెడీగా వచ్చింది, నవ్వుకోండి గైస్ కొంచెం సేపు. నెక్స్ట్ అయితే నా ఫ్రెండ్స్తో కొన్ని వీడియోస్ తీసుకున్నాను, మెమరీస్గా ఉంటాయి కదా అని. మేము అలా ఆడుకొని నైట్ అయితే అయిపోయింది. ఇంకా మాకు ఆకలేస్తుంది అనమాట. కానీ అక్కడ ఫుడ్ స్టాల్స్ చాలా తక్కువ ఓపెన్ చేశారు, అంటే చాలానే ఉన్నాయి కానీ అన్నీ అయితే ఓపెన్ చేయలేదు. మేము మోమోస్ చెప్పాము, అది కూడా ఇది చూడండి లాస్ట్ ప్లేట్ అంట మాకే వచ్చింది. పర్లేదు, టేస్ట్ అయితే చాలా బాగుంది. మోమోస్ తిన్న తర్వాత నెక్స్ట్ టైం తిందామని అలా తిరుగుతుంటే మాకు బజ్జీల బండి కనిపించింది. అక్కడ బజ్జీలు అయితే చాలా అట్రాక్టివ్గా కనిపించాయి, అంటే కలర్ఫుల్గా కనిపించాయి అనమాట. చూడండి ఎంత కలర్ఫుల్గా ఉన్నాయో. ఇవి వచ్చేసి బనానా బజ్జీ అనమాట. చూడడానికి బాగున్నాయి, తింటే కూడా చాలా బాగుంటుంది అనుకున్నాము, కానీ చాలా చండాలంగా ఉందన్నమాట. అట్లా ఫుడ్ కలర్ ఆయిల్ తప్ప ఇంకేం లేదు. చాలా డిసప్పాయింట్ అయ్యాము. నెక్స్ట్ అయితే ఇలా ఐస్ క్రీమ్ బండి కనిపించింది. ఇంకా నాకైతే అసలు ఫుల్ కోల్డ్ ఉంది, అయినా కూడా ఆగలేదనమాట, వెళ్ళి తిన్నాము ఐస్ క్రీమ్. ఇదైతే చాలా వర్త్ అనమాట. ఒక స్కూప్ వచ్చేసి 30 రూపీసే. చాలా బాగుంది, టేస్ట్ కూడా అన్ని ఫ్లేవర్స్ ఉన్నాయి, ఏ ఫ్లేవర్ తీసుకున్నా 30 రూపీస్ అంట. అదనమాట మొత్తానికి. తర్వాత మళ్ళీ ఆటో బుక్ చేసుకొని పీజీకి అయితే వెళ్ళిపోయాము. సో గైస్, ఇదనమాట మా చెన్నై బీచ్ ఎక్స్పీరియన్స్. అండ్ మీ బీచ్ ఎక్స్పీరియన్స్ కూడా కమెంట్స్లో షేర్ చేసుకోండి. అండ్ మీ ఫేవరెట్ బీచ్ ఏంటో కూడా కమెంట్ చేయండి. ఓకే గైస్, వీడియోని అయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఓకే, బాయ్.